హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వెలుగులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు రెసిపీ అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ. ఇది బ్రేక్ఫాస్ట్గాను తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు. బండి మీద వేస్తారు కదా చిన్న చిన్న బోండాలు, అవి చూపిస్తున్నాను. వీటిని బోండాలు అనే కాకుండా చల్ల పునుగులు అని లేదా బజ్జీలు అని కూడా పిలుస్తారు. టేస్ట్ రెసిపీ ఒకటైనా ప్రాంతాన్ని బట్టి పేరైతే మారుతుంది. ఇవి చాలా ఈజీగా చూపిస్తున్నాను, సో వీడియో అంతా చూసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో 1/2 కప్పు చిక్కగా ఉన్న పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగుని బౌల్లో వేసుకుని 1/2 కప్ పెరుగుకి 1 కప్ మైదా పిండి తీసుకోవాలి. మీరు మైదా ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇలా పిండి వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్ పిండికి 1/2 కప్ పిండి సరిపోతుందండి. ఇలా మిక్స్ చేసుకుంటూ వాటర్ ఏమీ అవసరం ఉండదు, ఒకవేళ అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోండి. దీన్ని బాగా 5 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల అవి లోపల ముద్దగా ఉండకుండా చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 5 అవర్స్ నానబెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత అంటే మనం బోండాలు వేసుకునే ముందు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకోవాలి. వీటితో పాటు 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఇలా బాగా బీట్ చేసుకోవాలి. మనం వేసుకునే ముందు కూడా ఇలా చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు చేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు ఇందులో మనం ఇడ్లీ చేసుకుంటాం కదా, ఆ బ్యాటర్ వేసుకుంటే కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకుని బోండాలు వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి లోతుకున్న కడాయి పెట్టుకోండి. ఇందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ బోండాల్లాగా వేసుకోవాలి. బయటన హోటల్లో కానీ బండి మీద కానీ అమ్మేవారైతే వేరే విధంగా వేస్తారు. అలా వేయడం అందరికీ రాదు, నేను ఇలా ఈజీగా చూపిస్తున్నానండి. మనం ఏ విధంగా వేసినా కూడా అవి చాలా బాగా వస్తాయి, ఇంకా రౌండ్గా వచ్చేస్తాయి. ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్నగా బోండాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఈ బోండాల్లో అయితే మనం వేసుకునే ముందు కొద్దిగా అల్లం ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మా వాళ్ళకి ఇలాగే ఇష్టమని చెప్పి నేనేమీ యాడ్ చేసుకోలేదు. మీకు ఒకవేళ నచ్చితే కనుక అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఒకవైపు కలర్ వస్తుంది, ఇంకోవైపు వైట్గా ఉండిపోతుంది. అందుకోసం ఇలా కలుపుకుంటూ ఉంటే మొత్తం కూడా ఒకటే కలర్ వచ్చి సమానంగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా బోండాలు వేసుకుంటే సరిపోతుంది. ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. నేను సెకండ్ టైం వేసుకున్నవైతే ఇంకా చిన్నగా వేసుకున్నాను, ముందు కొంచెం పెద్దగా వేసాను. ఇవి మరీ చిన్న చిన్నగా వేసుకుంటున్నాను. వీటిని కూడా ఇలాగే కొంతసేపు వేయించుకొని తీసేసుకున్నాను. చాలా బాగుంటాయండి. వీటిలోకి పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇవి కూడా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వీటికి పల్లి చట్నీ అయినా లేదా టమాటో చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ బోండాలు. మనం బయటికి వెళ్ళి బండి దగ్గర కానీ హోటల్ దగ్గర కానీ తింటే ఏ విధంగా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను, ఇంకెందుకు మరి ఆలస్యం, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.